ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు రోల్ ఎలా ఉండబోతుంది సార్? చాలా మంది ఏమనుకున్నారంటే హీరోలు ఈయనదే కాబోతుంది కదా, ఇప్పుడు 106 సీట్లలో ఈయన సపోర్ట్ ఇస్తేనే ఆయన అంటే నిలబడే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ చాలా కీలకం అండి. ఈ 21 స్థానాల్లో పోటీ చేసినంత మాత్రాన బీజేపీ చేసే 10 స్థానాల్లో కావచ్చు, అదేవిధంగా 144 స్థానాలు టీడీపీ చేసే దాంట్లో కావచ్చు, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయితే కదా గెలిచేది, టీడీపీ అయినా ఎవరైనా. అంతే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పర్ఫెక్ట్ జరిగింది. సాలిడ్గా అతి పెద్ద బలమైన సామాజికం గోదావరి జిల్లా ఏ కాన్స్టిట్యూన్సీ చూసుకున్న 25-30% ఉంటారు కాపులు. 55 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తూర్పు కాపులు అయితే ఇంకో 12 లక్షల మంది ఉన్నారు. వీళ్ళే డిసైడ్ చేసేది. వాళ్ళంతా 95% ఎగో 90-95% మొత్తం పవన్ కళ్యాణ్ గారు మాట విన్నారు. యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు. కులాలు కలిపే సిద్ధాంతాలు 6 సైడ్ బీసీలను హక్కుని చేర్చుకున్నాడు, మత్స్యకారుల్ని అందరిని చేర్చుకున్నారు. ఎక్కడికైతే సమస్య ఉంటే ఆ సమస్యకి నేనున్నాననే భరోసా ఇవ్వగలిగాడు కాబట్టి అందరినీ దగ్గర తీసుకురాగలిగాడు. బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కూటమికి కలిసి వచ్చే అవకాశం అవుట్ ఆఫ్ ఈ 175 స్థానాల్లో ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనాటికి వీలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సాలిడ్గా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఓటేసే వాళ్ళంతా కూటమికి వేస్తారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది అభిమానం అనుకోవచ్చు. 35 40 to 60 అబవ్ వాళ్ళు ఇప్పటికీ సాలిడ్గా పథకాలు కొన్ని వచ్చినాయి, మహిళలకి జగనే ఇచ్చాడన్న ఇదితో అటువైపు పడతాయి. అది గెలిపోవడం నిర్ణయిస్తాయంటే కొన్ని సీట్లు గెలవడానికి ఉపయోగపడతాయి. అదే సమయంలో ముదుసలి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీటితో పాటు ఎస్సీ సమాజ వర్గంలో దాదాపు కొన్ని నియోజకవర్గాలు అయితే 50%, కొన్ని నియోజకవర్గాలు 80% జగన్ వైపు ఉంటారు. ఇక ఆయన రెడ్డి సమాజ వర్గం ఆయన దగ్గర ఉంటుంది. బీసీలో 50% మారిపోయింది. కాపుల్లో 90% కూటమికి వెళ్ళిపోయింది. కమ్మవారు మొత్తం టీడీపీకి వెళ్ళిపోయింది. మిగతా మత్స్యకారులు వీళ్ళందరూ కూడా ఈ కులాలు కలిపే సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూటమికే ఎడ్జ్ ఉన్నాయి అవకాశం స్పష్టం. సార్ ఇకపోతే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇందాక మనం అనుకున్నట్టుగా ఆయన ఈసారి మళ్ళీ అంటే రాజకీయంగా ఆయన ఇది మొదట అడుగు అనుకోవచ్చు, పిఠాపురం నుంచి మొదలుపెట్టి అసెంబ్లీలో ఆయన ఏ పదవిలో ఉండబోతున్నారు అని అనుకోవచ్చు సార్? డెఫినెట్గా అండి ఉన్నతమైన పదవి ఆయనకు వస్తుంది. ఎందుకంటే అతను చేసిన పాత్ర మనం ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. అతని ఓర్పు, నేర్పు, చేర్పు కావచ్చు. హరీష్ గారు దశాబ్దం పైన రాజకీయాలు ఉన్నాడు. ఓడిపోతే ఇంకొకరు పార్టీ మూసేసి వెళ్ళిపోతారు. సొంత డబ్బుకు వచ్చి కోట్ల రూపాయలతోనే పార్టీ నడిపాడు. అనేక అపవాదాలు, అనేక మంది వదిలిపెట్టి వెళ్ళిన పార్టీని వదల ఆయన. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అతని దీర్ఘకాల దృష్టిని చూస్తే మోదీ గారికి అత్యంత విశ్వాసమిత్రుడైపోయాడు. కాబట్టి 17 మంది ముఖ్యమంత్రులతో మన వారణాసికి పిలుపు వచ్చిందంటే ఐక్యరాజ్య సమితిలోనే రేపో మాపో ఎల్లుండో ప్రసంగించబోతున్నాడంటే ఈ దేశం నుంచి నలుగురికే అవకాశం వచ్చింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ట్విట్టర్లో మోస్ట్ పాపులర్ పొలిటీషియన్గా ఈ వీక్లో మోడీ గారిని కూడా దాటి ఫస్ట్ ప్లేస్లో వెళ్ళాడంటే, సెకండ్ ప్లేస్లో మోడీ, థర్డ్ ప్లేస్లో రాహుల్ వచ్చాడంటే అట్లా ఈ వ్యక్తి ఏ విధంగా ఎదుగుతాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈయన పాత్ర ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్లో గౌరవప్రదంగా చంద్రబాబు నాయుడుతో సరి సమానంగా, అది హోమ్ మినిస్టర్తో పాటుగా ఉప ముఖ్యమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్లో పెట్టగలరు. ఆర్థికపరమైన వ్యవహారాలు ఇట్లాంటి మెయిన్ శాఖలు 2-3 శాఖలు ఆయనకి ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఒకళ్ళే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉంటే ఆటోమేటిక్గా ఆయనకున్న అనుభవం, ఈయనకున్న తెలివితేటలు తో క్యాడర్ కూడా సంతృప్తి చెందుద్ది. ఇంకా ఫ్యూచర్లో సీఎం అవడానికి ఆయన అనుభవం ఆటోమేటిక్గా ముందుకెళ్తానికి అవకాశం. అంటే ఏదేమైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే రాజకీయాలు జరగబోతాయి అనుకోవచ్చు సార్ కంప్లీట్గా? డెఫినెట్గా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే మనం చూసాం, వరాహి 1, 2, 3 మీరు చూసాను, నేను చూసాను. ఎక్కడికి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, లేకపోతే రాజంపేట వెళ్ళినా, లేకపోతే కడప వెళ్ళినా, లేకపోతే కోస్తా జిల్లాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనం విశేష ప్రజాదరణ. ఎప్పుడు జనం వస్తున్నారు ఓటేరు అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు ఓటేస్తారంటే ఈసారి అతన్ని వ్యక్తిగత అన్నం చేసినట్టు ఎవరిని చేయలే. 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు, ప్యాకేజ్ స్టారు ఇవి కాదు ప్రజలు కోరుకునేది. అభివృద్ధి ఉందా లేదా? ఈ 2.4 లక్షల మంది ఎందుకు వెళ్ళారు ఓట్లు వేయడానికి? మార్పు కావాలి. తన పుట్టిన నేల అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదన్న బాధతో వచ్చి ఓటేశారు. సోమత ఉన్న వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళారు, సోమత లేని వాళ్ళు ట్రైన్లో, కారులో వెళ్ళారు.
లేని వాళ్ళు 2 వీలర్ మీద కూడా వెళ్ళి ఓటేశారంటే అవును. మీరు అర్థం చేసుకోవచ్చు. అని ఎప్పుడు లేని చైతన్యవంతమైన ఓటేయబట్టే 81.66% ఈ దేశంలోనే పోలింగ్ ఈ First 5 దశల్లో ఫస్ట్ ప్లేస్లో First ఉందంటే place. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మారంటారు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఆయన సీట్లు 21 తీసుకున్నప్పుడు మీరు కూడా కొంత విభేదించాం మనం కూడా. అంటే ఇది ఓటు ట్రాన్స్ఫర్ విభేదించడం అంటే ఇది కొద్దిగా గౌరవప్రదంగా రేపు ఆయన్ని బాగా అవును చూసుకోవాలి. సార్, అవును. ఆయన కూడా క్యాడర్ కూడా సీఎం కావాలని కోరుకుంటుంది కదా. ప్రజలు కూడా చాలా కనీసం మంది 40 సీట్లైనా ఉంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం. అవును సార్, కానీ ఆయన ఎందుకు తీసుకున్నాడా ఏంటి అనేది వ్యూహాత్మకంగా తీసుకున్నాడని అర్థమవుతుంది. ఎందుకంటే అవును. ఎక్కువ తీసుకుని ఇబ్బంది పడే కంటే అవును. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఒక బలమైన ప్రతిపక్షంతో కలిసి వెళ్తున్నాం కాబట్టి ఓటు చెల్లకుండా ముందు ఆ వ్యక్తిని మనకంటే బలమైన వ్యక్తిని ఢీకొనాలంటే ఇంకొకరు సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి. బట్ చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్కండిషనల్గా 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరిని సపోర్ట్ చేసింది? అవును సార్, డెఫినెట్లీ. టీడీపీకి. ఈ రోజు ఇంత ఇదిగా చెప్పుకుంటున్నారంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ సహాయం చేయబట్టే. అవును. కాబట్టి టీడీపీ బతికింది. అవును. ఆ తర్వాత ఇద్దరు కలిసి స్నేహస్తం. దీంతో పాటు ఈ రెండుతో పాటు బీజేపీ రావటం. ఒప్పించి ఎన్డీఏలో తీసుకురావడం. టీడీపీని కలవటం, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ పాత్ర అవును. హీరోలు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశే కాకుండా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. అంటే ఆయన తగ్గుతూ కూడా అటు బీజేపీని తీసుకురావడం గురించి టీడీపీని, అంటే చాలా మంది ఎన్ని రకాలుగా టీడీపీని ఎందుకు మోస్తున్నావు, టీడీపీ కోసం పార్టీ పెట్టారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పార్టీ సీఎం చేయడం కోసం పార్టీ పెట్టారా అని ఆయన మాటలు పడినా కూడా ఎందుకని సార్ ఆయన అంతలా బలంగా నిలబడిపోయారు? దేని గురించి అంటే ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం. తనకు తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడని బైబిల్లో ఒక మాట ఉంది. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. అనేక మాటలు, అనేక అపవాదాలు ఆయన మీద వేసిన ఎక్కడ మొక్కవని ధైర్యంతో పోరాడాడు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా అమరావతి ప్రజల ఆకాంక్ష కోసం. అమరావతి దేశంలో రాజధాని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. మరి ఎక్కడికక్కడ ఎందుకు 20 మంది ఎంపీలు ఏంటి మెడలు వంచి ఎవరు దేశంలో అధికారం వచ్చిన స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ 59 నెలల్లో, ఒక నెల అంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఎందుకు తీసుకురాలేకపోయాడు? ఆంధ్రులు జీవనాడి పోలవరం ఎందుకు పూర్తి చేయలేపారు? దశల వారి మద్య నిషేధంతోనే ఎలక్షన్కి వెళ్తానని మద్యం ఎందుకే ఏర్లేపారుతుంది? చివరికి రోడ్లు సరైన సదుపాయాలు లేవు. 10,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారు. అంటే నేను పథకాలు ఇచ్చాను, రోడ్లు ఎట్లా ఉన్నా ఓటేస్తారని ధీమానే. అదేవిధంగా తెలంగాణలో అధికారం దూరం పెట్టడం కారణం ప్రగతి భవన్ నుంచి ప్రజలు దూరం అవటం, ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ లేకపోవడం, 10 సంవత్సరాలు ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. సేమ్ అదే నియంతృత్వ లక్షణాలు అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిలో కనపడుతున్నాయి స్పష్టంగా. ఎందుకంటే నేను ఇస్తున్నాను కదా, ప్రజలు నాకే వేస్తారని. చివరికి ఎవరికి అపాయింట్మెంట్ లేకపోవడం, సలహాదారులని కలవటం, ఇంకా మిగతా వారు కలిసే అవకాశం లేకపోవటం. అంటే అప్రోచ్ ఉండాలా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలా. నిన్ను కలవాలన్నప్పుడు నీకు ఉన్న మోదీ గారు ఎందుకు ఇంత ప్రజాదరణ పొందాడు చెప్పండి? ఎక్కడికైనా తను వెళ్తాడు, ఎంత గౌరవించాలో తెలుసు, ఎక్కడెక్కడ రాజకీయం తెలుసు. ఈరోజు 70-80 దేశాలు వెళ్ళాడంటే, ప్రపంచ దేశాధ్యక్షులు మనల్ని పొందుతున్నాడంటే, వరుసగా ప్రజాదరణ నేతల్లో వరుసగా 7 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఆయన గొప్పతనం. వే ఆఫ్ అప్రోచ్ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి. కొద్ది దూరం ఉంటేనే పరదాలు కట్టుకోవటం, చెట్లు కొట్టేయటం, హెలికాప్టర్లు వెళ్ళటం, ఇది కాదు ప్రజలకు కావాల్సింది. స్వచ్ఛమైన పరిపాలన అందించామా లేదా అనేది చూస్తారనమాట. ఇక ఆడపిల్లల అదృశ్యం కేసు కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు చెప్పాడు. వాలంటీర్లు మాట 30,000 మంది, అది కూడా చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ టీడీపీ కంటే జనసేన పోరాడింది. సిపిఎస్ రద్దు కోసం, 35,000 మంది డిఎస్సి ఉద్యోగాల కోసం కావచ్చు, ఇవన్నీ కోసం కావచ్చు. అంటే ఇతను తేగలడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ఉన్న సంబంధం రీత్యా ఈ రాష్ట్రానికి ఉపయోగపడిద్దనే భావన ప్రజల్లోకి వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం కూడా, వీళ్ళిద్దరు కలిస్తే చాలా బాగా పరిపాలించగలరు అనేది ప్రజలు నమ్మకం కలిగించగలరు. ఆయన ఎందుకు తగ్గారు అన్నదానికి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్. కాబట్టి ఆయన ఏ పాత్రలో అయినా ఏది ఇచ్చినా ఆయన పదవికే అన్ని తీసుకొస్తాడు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. లేకపోతే దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీ లెక్కించుకున్నాడు. ఇప్పుడున్న పాలిటీషియన్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, అతను చూసి నేర్చుకోవాలి. ఎమ్మటే వచ్చి ఎమ్మెల్యే అవ్వాలని, మంత్రి అవ్వాలంటే కాదు. అంటే సఫిషియెంట్గా ఎంత కష్టపడితే ఈ స్థాయికి రావడం అంటానికి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేటి తరం రాజకీయాలు నేర్చుకోవాలి.